వెల్కమ్ టు ద T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము సన్నబియ్యం కార్యక్రమం స్టార్ట్ చేసింది. కానీ ఈ కార్యక్రమం జరుగుతుందా జరుగుతలేదా అసలు ఏంది అనేది ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు దళితుల ఇంట్లోకి వచ్చి ప్రత్యేకంగా చెక్ చేయడం జరిగింది ఈరోజు. అలాగే మన చిట్కూల్ గ్రామంలోని నీలం మదన్న ప్రత్యేకంగా ఇక్కడ సదులా విట్టలు ముత్తంగి అనే గ్రామంలో అతని ఇంటి వద్దకు వచ్చి ప్రత్యేకంగా విందు భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ముత్తంగి గ్రామం తెల్లాపూర్ మున్సిపాలిటీలో పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ మాజీ సంక్షేమ సంఘ అధ్యక్షులు మా యాదన్న గారు, అదేవిధంగా బుడగజంగాల సెక్రటరీ కోశాధికారి మా రామేష్ అన్న, అదేవిధంగా ముఖ్యంగా మా అన్న విఠలన్న, నాకు ఎందుకంటే ఎప్పటి నుంచో అభిమానించే నాయకుడు. నేను అన్నను కూడా ఎప్పుడు ఎక్కడ కలిసిన విఠలన్న నా మీద చూపించే ఆ ప్రేమకు ఈరోజు అనుకోకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఇంట్లో ఎలాంటి సన్నబియ్యం తింటారో ప్రతి పేదవాళ్ళు కూడా అలా సన్నబియ్యం తినాలని మన ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి సంక్షేమ పథకం ఇది. ఈ పథకం కూడా ఎట్లా యూజ్ అవుతుంది ఏంది అని ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని తినాలని అనుకున్నాం. ఆ సంకల్పం ముఖ్యమంత్రి సంకల్పం మేము నెరవేరుస్తాం. ఈ రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో తినడం కూడా మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే వంటలు కూడా చాలా బాగా చేసారు. అన్నము, పప్పు, కూర, వంకాయ కూడా బాగా చేసారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, ఎందుకంటే మన ప్రభుత్వం మన కుటుంబం. ఇప్పుడు రేవంత్ అన్న కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మన కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యుల లెక్క చూసి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయని కూడా ఇప్పటిదాకా అక్క కూడా చెప్పింది. ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము 200 యూనిట్ల కరెంటు కాలుతుంది. సుమారుగా మా ఇంటికి కూడా మేము ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన కూడా కరెంటు బిల్లు కూడా 0 కరెంటు బిల్లు వాడుతున్నామని చెప్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ హౌస్ కూడా పెట్టుకున్నారు. ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అయిపోతుంది. మీకు ఇల్లు కూడా కట్టుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ప్రతిపక్షాలు ఎన్నో అబండాలు వేసి మాట్లాడుతుంది. ఆ ప్రభుత్వానికి అబండాలు వేసేదానికి ప్రతిపక్షాలకు మీరే సమాధానం చెప్పాలి. ప్రతి సన్న బియ్యం తినే పేదవాళ్ళు కూడా చెప్పాలి. ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం గురించి, మీ ప్రభుత్వం చేసే పథకాలు కూడా ప్రజలకు చెప్పారు. ప్రజలే ప్రభుత్వం గురించి చెప్పాలి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారని చెప్తున్నా. అదేవిధంగా 0 కరెంటు బిల్లు కూడా ఎట్లా యూజ్ అవుతుందో కూడా మీరు చెప్పాలి. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ దీర్ఘకాలిక సమస్య 30 ఏళ్ల నుంచి ఉన్న ఎస్సీ వర్గీకరణ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి జీవో ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా బీసీ కులగణన కూడా మీరు చూడొచ్చు. బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి బిల్ పాస్ చేసి ఉద్యోగ పరంగా, అదేవిధంగా స్థానికలలో అన్ని వాటాలు కూడా 42% చేయాలని కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నారో ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మా ప్రభుత్వాన్ని దీవించాలి. రేవంత్ అన్న చల్లని దీవెనలు దేవుడి మన కుటుంబాలే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా కూడా సంక్షేమ పథకాలు ఎలాంటివి ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజల దగ్గర తీసుకొచ్చే బాధ్యత మేము అందరం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను తీసుకొని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ముందుగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే మన నీలం మదన్న గారు మా ఇంటికి వస్తున్నారని మాకు ఫోన్ చేసేసరికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఇంట్లో వచ్చి భోజనం చేసినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని ఈ పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనకుండా అందరికీ ఏక అభిప్రాయంగా సన్న బియ్యం వేయడం చాలా అద్భుతం. అవి కూడా చాలా బాగా ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇవి చాలా బాగున్నాయి. అన్నం కూడా బాగా అవుతుంది. ఇప్పుడు ఆ అన్నమే ఈరోజు మా ఇంట్లో మదన్న గారు వచ్చి భోజనం చేయడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా తరపున, అలాగే విలేజ్ తరపున, మరి బేడబుడ జంగాల తరపున కూడా మా దళితులను గుర్తించి మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ సంతోషంతో మాటలు కూడా ఎక్కువ రాలేకపోతున్నాయి. ఓకేనా, ధన్యవాదాలు. ముందుగా నేను చెప్పేస్తా ఫైనల్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈరోజు మేమంతా ఎప్పటి నుంచో కోరుకొని గెలిపించుకునేందుకు మాపై రేవంత్ అన్న ప్రత్యేకంగా చొరవ చూసి ధనికులు బీద వాళ్ళని తేడా లేకుండా అందరికీ రేషన్ బియ్యం వచ్చేలాగా మమ్మల్ని అందరినీ గుర్తించి ఈ రేషన్ బియ్యం సన్న బియ్యం వేయడంతో మా ఇంట్లో అందరం సంతోషంగా ఈరోజు ఆ రేషన్ బియ్యంతోనే అందరం తినడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా తినేవాళ్ళం కాదు, ఇప్పుడు రేషన్ బియ్యం తినడం జరుగుతుంది. ఈరోజు రేషన్ బియ్యంతో మదన్న మా ఇంటికి వచ్చి భోజనం చేయడం మాకెంతో గర్వకారణం. మా అమ్మల్ని గుర్తించి బుడేజంగాలని లేదు వీళ్ళు కూడా మనతో సమానం అని చెప్పేసి గుర్తించి ప్రత్యేకంగా మా ఇంటికి రావడం మాకెంతో సంతోషకరణం. రేవంత్ అన్న జిందాబాద్. మెదక్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధుముదురాజు గారు మా గ్రామానికి పడంచేరు నియోజకవర్గంలోనే మాకు ముత్తంగి గ్రామానికి అవకాశం ఇచ్చి దళితులలో ఒకరైన బేడబుడుగ జంగం కుటుంబాన్ని విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం మా గ్రామంకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చారో దళితులందరూ కాకుండా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారు, ఆహ్వానిస్తారు ఆ కార్యక్రమాన్ని. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ వర్గీకరణ కానీ జనగణనకు మద్దతుగా అన్నిటికీ మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అనేక సంక్షేమ పథకాలు ఈ మహాలక్ష్మి పథకం లాంటివి అసలు అద్భుతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఈరోజు మదన్న గారు మా గ్రామానికి వచ్చి మా అందరితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మదన్న గారికి భవిష్యత్తులో ఎంపీగా మనం అందరిని ఆశీర్వదించి పార్లమెంట్ పంపించాలని చెప్పేసి తెలంగాణ సమాజానికి, ఉమ్మడి మెదక్ జిల్లా సమాజానికి నేను విజ్ఞప్తి. వెల్కమ్ టు ద T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజా గర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము సన్నబియ్యం కార్యక్రమం స్టార్ట్ చేసింది. కానీ ఈ కార్యక్రమం జరుగుతుందా జరుగుతలేదా అసలు ఏంది అనేది ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు దళితుల ఇంట్లోకి వచ్చి ప్రత్యేకంగా చెక్ చేయడం జరిగింది ఈరోజు. అలాగే మన చిట్కూల్ గ్రామంలోని నీలం మదన్న ప్రత్యేకంగా ఇక్కడ సదులా విట్టలు ముత్తంగి అనే గ్రామంలో అతని ఇంటి వద్దకు వచ్చి ప్రత్యేకంగా విందు భోజనం చేయడం జరిగింది.